చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ వచ్చేసి చెన్నకేశ్వరం గుడి, అన్నమాచార్య పూజ చేసిన గుడి. ఈ ఆలయం వచ్చి 1200 సంవత్సరాల క్రితం జనమేజయ మహర్షి కట్టించాడని చెప్తారు. ఈ ఆలయంలోనే అన్నమాచార్య పూజ చేశాడు. ఇక్కడే చెన్నకేశ్వరం ప్రసన్నమై అన్నమాచార్య నలుగు పైన బీజాక్షరం రాశాడు. తర్వాత అన్నమాచార్య తిరుమలకి వెళ్ళి అక్కడ వైష్ణవ మతాన్ని స్వీకరించి కీర్తన రాయడం జరిగింది అనమాట. చెప్పాలంటే వీళ్ళు మొదలు వచ్చి కాశీక్షేత్రం ఉండేవాళ్ళు. కాశీక్షేత్రంలో అన్నమాచార్య పూర్వీకులు నివసించేవారు. తర్వాత అప్పట్లో కర్నూలు పరిచిన నందబరిక అనే రాజు కాశీక్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిమంది బ్రాహ్మణులు పరిచయమయ్యారు. అలా వచ్చిన వాళ్ళు అన్నమాచార్య వంశీకులు కూడా కొంతమంది ఉన్నారన్నమాట. మొదట కర్నూలు దగ్గర నందవరం అనే గ్రామంలో నివసించేవారు. అందులో నందబరికులు అంటారు. తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వలస వచ్చారు. తర్వాత ఊరి పేరు ఇంటి పేరుకి స్థిరపడిపోయింది, తాళపాక అన్నమాచార్యులు అని చెప్పేసి. అన్నమాచార్య తాతగారు వచ్చి నారాయణయ్య గారు. నారాయణయ్య గారు అయితే ఆయనకు చిన్నప్పటి నుంచి చదువు పెద్దగా వచ్చేది కాదు. అందువల్ల అతనికి ఇంట్లో కానీ స్కూల్లో కానీ తీవ్ర ఇబ్బందులు మనల్ని ఎదురయ్యేది. అంటే చదువుకో అని చెప్పి కొట్టేవారు, హింసించేవారు అన్నమాట. అలా అతను రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచి అతనికి చదువు రాలేదు. అన్నమాచార్య తాతగారికి రాలేదు. ఆయన మనసు చాలా బాధపడి ఇక్కడ గోటుకూరు దగ్గర చింతలమ్మ అనే గుడి ఉంది. చింతలమ్మ అని ఎందుకు అంటారంటే చింతలు తీర్చే దేవత కాబట్టి చింతలమ్మ అని పేరు ఉందన్నమాట. అక్కడ ఆలయంలో ఒక పాము పుట్ట ఉంది అని చెప్పి ఎవరో చెప్తే అన్నమాచార్య తాతగారు విని అక్కడ పాము పుట్టలో వేలు పెట్టి చనిపోదాము అని నిర్ణయించుకొని అక్కడ ఆలయానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ పాంపుటిలో వేలు పెడితే అక్కడ చింతలమ్మ అనే దేవత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమయ్యి ఎందుకు నారాయణ ఎందుకు చనిపోవాలనుకున్నావంటే, తల్లి నాకు చదువు రావడం లేదు, నా ఎంత ప్రయత్నించినా కూడా నాకు చదువు ఇవ్వడం లేదు, అందువల్ల నాకు మరణం తప్ప వేరే మార్గం లేదు, దయచేసి నాకు మోక్షాన్ని ప్రసాదించు అంటే అప్పుడు చింతలమ్మ దేవత ఇలా చెప్తుందనమాట. నారాయణయ్య నువ్వేం బాధపడద్దు, నీ 3వ తరంలో గొప్ప హరిభక్తుడు జన్మిస్తాడు, అతని వలన మీ వంశానికి కీర్తి లభిస్తుంది అని చెప్పేసి అతనికి కూడా జ్ఞానం కలిగించి చదువు వచ్చేటట్టుగా చేసి అంతర్ధనం అయిపోతుంది. అలా నారాయణ గారి కొడుకే నారాయణసూరి. నారాయణసూరి గారి వారి లక్కమామ అనమాట. వాళ్ళకు కూడా చాలా సంవత్సరాలు సంతానం లేదు. వాళ్ళు సంతానం కోసం నోచన్నం లేదు, చేయని వ్రతం లేదు, మునిగిన నదులు లేవు, అలా అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఒకసారి తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేస్తూ ఉంటే అక్కడ ఒక మెరుపు మెరిసి నందకమనే ఖడ్గం రూపంలో అన్నమాచార్య తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. అలా జన్మించిన వాడే అన్నమయ్య అనమాట. వైశాఖ మాసం విశాఖ నక్షత్రం పౌర్ణమి ఇది రోజు 1408వ సంవత్సరం అన్నమాచార్య జన్మించాడు. అన్నమాచార్య పుట్టునే గొప్ప హరిభక్తుడు అనమాట. అతను గోవింద నామస్మరణ లేదే ఏ పని చేసేవాడు కాదు. అలా గోవింద గోవింద అనుకుంటూ ఎప్పుడూ గోవింద నామస్మరణలోనే ఉండేవాడు. అలా కొద్ది సంవత్సరాలు 8 సంవత్సరాలు గడిచాక అన్నమాచార్య తల్లిగారు పిలిచి అన్నమయ్య చెన్నకేశ్వరంలో నైవేద్యం పెట్టరా అని చెప్పేసి నైవేద్యం పాత్రించి పంపిస్తుంది. అప్పుడు అన్నమాచార్య నైవేద్యం పాత్ర తీసుకుని వచ్చి స్వామి ముందర వచ్చి స్వామిని ప్రార్థిస్తే అప్పుడు చెన్నకేశ్వరం చిన్న బాలుని రూపంలో ప్రసన్నమై అన్నమాచార్యకు ఇచ్చిన నైవేద్యాన్ని అరిగించి అన్నమాచార్యకు జ్ఞానోదయం కలిగించి అంటే నాలుగు పైన బీజాక్షరం రాసి అంతర్ధనం అయిపోతాడు. అప్పుడు అన్నమాచార్య ఖాళీ పత్రం తీసుకొని ఇంటికి వెళ్తాడు. అప్పుడు అన్నమాచార్య తల్లిగారు అడుగుతారు, అన్నమయ్య ఇందులోనే నైవేద్యం ఏమైంది, మనం భక్తులకు ప్రసాదం పెట్టాలి కదా అని. అప్పుడు అన్నమాచార్య అమ్మ స్వామి ఆరగించాడు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఆలోచనలో పెట్టారు అన్నమాచార్య తల్లిగారు, అన్న స్వామి ఏమిటి ఆరగించడం ఏమిటి, మనం దేవుడికి నివేదన చేసిన తర్వాత భక్తులకు పంచాలి కదా అని చెప్పేసి వీళ్ళని పెద్దవాళ్ళని చర్చిస్తే అన్నమాచార్య మన లోకంలో లేడు, అతను ఆధ్యాత్మికంగా ఉన్నాడు, ఎప్పుడు గోవింద నామస్మరణలో ఎప్పుడు భగవంతుని సేవలోనే ఉంటున్నాడు, మనలాగా మారాలంటే అతను పని అప్పగిస్తే మనలాగా మారతాడు, మనలాగా మాట్లాడతాడు అని చెప్పేసి అన్నమయ్య నువ్వు అడుగు వెళ్ళి దర్పకొసుకుని రాపని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఇచ్చి పంపిస్తారు. అప్పుడు ఆయన అడుగు వెళ్ళి దర్పకొస్తూ ఉంటే అతని వేలు తెగుతుంది అనమాట. వేలు తెగి శంకుచక్రాలు పడినని కూడా చెప్తారు. అలా ఆయన దర్పకొస్తూ ఉన్నప్పుడు తిరుమలకు భక్తులు వెళ్తూ ఉంటారు గోవింద గోవింద అనుకుంటూ. అప్పుడు ఆయన నామస్మరణలో మునిగిపోయి కొడవలు అక్కడ పడేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు గోవింద గోవింద అనుకుంటూ. అలా వెళ్ళిపోయిన తర్వాత అన్ని ఆలయ ప్రవేశం చేయనీరు అనమాట. ఎందుకు చేయనీరు అంటే నువ్వు శైవమతస్థుడివి, అడ్డనామాలు ఇక్కడ వాడివి, నీకు వైష్ణవంలోకి ప్రవేశం లేదని చెప్పేసి చెప్తారు. అప్పుడు అన్నమాచార్య బాధపడుతూ ఆలయం బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఘనవిష్ణు అనే మనిషికి కళ్ళు కనిపించి అన్నమయ్య పలాంచోట తిరుమల గుడి బయట ఉన్నాడు, నువ్వు అతన్ని పిలుచుకుని వచ్చి శంకుచక్రధారను నిలునామం ధరింపజేసి అతనికి వైష్ణవతాన్ని స్వీకరింపజేయని చెప్పేసి అంతర్ధనవుతాడు. అప్పుడు ఘనవిష్ణు అనే మహర్షి వచ్చి అన్నమాచార్యని పిలుచుకుని వెళ్ళి అతనికి శంకుచక్రాలు నిలునామం ధరింపజేసి ఆలయంలో వదిలిపెడతాడు. అప్పుడు అన్నమయ్య ఆయన వెంకటేశ్వర స్వామి సేవలోనే అక్కడే కీర్తన రాసుకుంటూ అక్కడే ఉండిపోతాడు అనమాట. అన్నమాచార్య తల్లిదండ్రులు చాలా సంవత్సరాలు వెతుకుతారు అన్నమయ్య కోసం, అన్నమాచార్య కనిపించలేదని. అప్పటికి వివాహ వయసు వచ్చి ఉంటుంది అనమాట. అప్పుడు అన్నమాచార్య తల్లిదండ్రులకు వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి మీ అబ్బాయి పలానా చోట తిరుమలలో ఉన్నాడు, వెళ్ళి
పిలుచుకుని వివాహం జరిపించండి మీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పేసి అంతర్ధనం అవుతాడు. అప్పుడు అన్నమాచార్య తిరుపతిలో వెళ్ళి ఆయనకు నచ్చి చెప్పి బ్రతిమాలి పిలుచుకుని వచ్చి వివాహం జరిపించిన తర్వాత ఆయన అన్ని పుణ్యక్షేత్రాలతో కీర్తన రాస్తూ 1503 సంవత్సరంలో పాల్గొన్న బహుళ ద్వాదశి తిథి రోజు వెంకట సంగుల్లోకి వెళ్ళి అదృశ్యమైపోయాడు అనమాట. అంటే ఆయనలో లీనమైపోయాడు. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి చరిత్ర వచ్చి చెన్నకేశ్వర స్వామి లేకముందు శివాలయంలోకి వైష్ణవాలయంలోకి హరిజనులు అంటే ఇతర హీన కులాల వారిని ప్రవేశం లేదనమాట. అప్పుడు వచ్చేసి మునులంతా వెళ్ళి విష్ణుని ప్రార్థిస్తారు. స్వామిల ఆలయంలోకి ఎవరిని ప్రవేశం చేయలేదు, మాకు నివేదిక అంటే మీరేం బాధపడొద్దండి, నేను చెన్నకేశ్వర రూపంలో అవతరిస్తాను, అప్పుడు మీ అందరికీ ఆలయ ప్రవేశం కలుగుతుందని చెప్పేసి వరం ఇస్తాడు అనమాట. అప్పుడు అన్నమాచార్య జన్మించడం, బ్రహ్మ ఒకటే పరబ్రహ్మ ఒకటే కీర్తన రాయడం, అందరూ సమానమే అని చెప్పేసి అప్పుడు ఆలయ ప్రవేశం చేసినారు అని చెప్తారనమాట. చాలా మంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఈ ఆలయాన్ని తీసుకుంది కాబట్టి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. అన్నమాచార్య వర్ధంతి జయంతి ఉత్సవాలు కూడా అన్నమాచార్య వర్ధంతి జయంతి బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు, ఆ తర్వాత ఉగాది సంక్రాంతి దసరా ఇలా ఉత్సవాలని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం శనివారం అభిషేకం ఉంటుంది. శుక్రవారం ఇక్కడ చెన్నకేశ్వరం ఉంటుంది. శనివారం ఇక్కడ సుదర్శన చక్రం సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది ముందర ఏకశిల, అంటే ఒకే శిల పైన సుదర్శన చక్రం కింద సంతాన వేణుగోపాల స్వామి దోగాడుతూ అభయహస్తంతో ఉన్నాడు. అక్కడ దర్శనం చేసుకుంటే కాశీలో వచ్చినంత పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే అలాంటి ఆలయం కానీ విగ్రహం కానీ ఎక్కడా లేదు. అది పక్కన రైటాకులు కట్టారు కదా, అక్కడ ఆలయం ఉంది. ఒకే శిలలోనే పైన చక్రం ఉంది, కింద సంతాన వేణుగోపాల స్వామి దోగాడుతూ అభయహస్తంతో ఉన్నాడు. అక్కడ దర్శనం చేసుకుంటే కాశీలో వచ్చినంత పుణ్యం కలుగుతుంది. తర్వాత సంతానం లేని వరకు కూడా చాలా మందికి సంతానం కలిగింది అనమాట. 40 రోజులు పూజ చేసి తర్వాత అభిషేకం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. సంతోషం.